అన్నవరం కొండపై రాత్రి పడితే అక్కడి నిశ్శబ్దం ఏదో వింతగా మారిపోతుంది. ఆ రాత్రి చివరి బస్ కోసం రవి ఒక్కడే వేచి ఉన్నాడు. ఆ బస్ ఎక్కొద్దు, అందరికీ ఆగదు అన్న వృద్ధుడి మాటలు అతను పట్టించుకోలేదు. కొద్దిసేపటికి శబ్దం లేకుండా బస్ వచ్చింది. లోపలికి వెళ్ళగానే ప్రయాణికులు ఉన్నా ఎవరూ కదలడం లేదు. కండక్టర్ టికెట్ ఇచ్చాడు, కానీ డబ్బు కూడా లెక్కపెట్టలేదు. బస్ ఎక్కడా ఆగకుండా ముందుకు పోతూనే ఉంది. పక్కన కూర్చున్న వ్యక్తి కళ్ళు తెరిచి ఉన్నా ప్రాణం లేదు. భయంతో రవి డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. స్టీరింగ్ తనంతట తానే తిరుగుతోంది. అప్పుడు వెనక నుంచి కండక్టర్ నవ్వుతూ చెప్పాడు, ఇది ప్రమాదంలో చనిపోయిన వాళ్ల బస్ అని. భయంతో రవి కదులుతున్న బస్ నుంచి దూకేశాడు. ఉదయం లేచేసరికి రోడ్డు పక్కన ఒక్కడే ఉన్నాడు. కాని ఇప్పటికీ అంటారు, ఆ చివరి బస్ ఇంకా తిరుగుతూనే ఉందని.